వెనిజులా అపార చమురు నిక్షేపాలపై కన్నేసిన ట్రంప్ అందుకు అడ్డుగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను మాదక ద్రవ్యాల సరఫరా అక్రమ వలసల నెపంతో వెనిజులాపైకి తమ సేనలను దౌడు తీయించి మదురో దంపతులను బంధించి తీసుకెళ్లడాన్ని వామపక్షాలు నిరసించాయి. స్థానిక శ్యామల సెంటర్లో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు, వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. యుద్ధోన్మాది అమెరికా దురాక్రమణ విధానాలు నశించాలని, వెనిజులాపై అమెరికా దాడి ఖండించాలని, నికోలస్ మదురోను అమెరికా తక్షణం విడుదల చేయాలని, ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే అమెరికా వైఖరిని ఐక్యరాజ్య సమితి అడ్డుకోవాలని నినాదాలు చేశాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా నాయకులు కె రాంబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఏవి రమణ తదితరులు మాట్లాడారు. బి పవన్, జె రాంబాబు, తులసి, ఎస్వి రామచంద్రరావు, ఎస్ఎస్ మూర్తి, రాజా సుబ్రహ్మణ్యం, కొండలరావు, సప్ప రమణ, లావణ్య, నల్లా రామారావు, త్రిమూర్తులు, జీవన్ బాబు, శ్రీనివాస్, వెంకట్రావు, బాలకృష్ణ, అప్పారావు, దుర్గారావు, సింహాద్రి కిరణ్ కుమార్, వి భీమశంకర్, రాజారెడ్డి, భానుప్రసాద్, దినేష్, ఆదిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రపంచ నియంతలాగా అమెరికా వ్యవహారం చేస్తూ ఉంది. మధ్యయుగాల కాలం నాటి ఒక ఆటవిక రాజ్యాలని ఇతర రాజ్యాల్ని ఆక్రమించుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరిని అమెరికా ఈనాటికి పాటిస్తూ ఉంది. సామ్రాజ్యవాదం అనే దేశంగా ఉన్నటువంటి అమెరికా 2 రోజుల క్రితం ఒక స్వతంత్ర దేశమైనటువంటి వెనిజులా పైన అత్యంత పాశవికమైనటువంటి యుద్ధోన్మాదాన్ని ప్రకటించి దాడి చేసి వెనిజులా దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నికోలస్ మదురోని కుటుంబాలపై దాడి చేసి వాళ్ళ భార్యాభర్తలందరినీ కూడా అమెరికా దేశం తరలించుకుపోయి అక్కడ బందీలుగా ఉంచారు. అయితే వెనిజులా యొక్క దేశం ఒక స్వతంత్ర సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేశం. ఈ దేశం మీద అమెరికన్ సామ్రాజ్యవాదం, ముఖ్యంగా ఈ ట్రంప్ గారు అక్కడ ఉన్నటువంటి ఆయన నిక్షేపాలు, అలాగే వాళ్ళు తమ వంశం చేసుకోవడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి ఆ యొక్క లాటిన్ అమెరికా దేశంలోనైనటువంటి ఈ యొక్క వెనిజులాపై దాడి చేసి ఆ యొక్క నగరాన్ని కూడా విధ్వంసం సృష్టించి అక్కడ ఈయన రక్షణలో ఉన్నటువంటి అతనిని